హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. మామ, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే శంకర్ గారు తీస్తున్న మన రామ్ చరణ్ అన్నతో తీస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ అయితే గేమ్ చేంజర్ మూవీ మామ. ఎందుకంటే మన రామ్ చరణ్ అన్న తీస్తున్న మూవీ, మన శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ అయితే మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు రీసెంట్గా మన శంకర్ గారు డైరెక్షన్ చేసిన ఇండియన్ 2 మూవీ అయితే ఫ్లాప్ అవడంతో మన గేమ్ చేంజర్ మూవీ పైన గిడంగా ఎఫెక్ట్ పడుతుందా, మన రామ్ చరణ్ అన్న మూవీ గిడంగా సేమ్ ఇలాగే ఉంటుందా అనే థాట్స్ అయితే మన ఆడియన్స్ లోపల, మనల లోపల అయితే రేకెత్తున్నాయి మామ. కానీ ఇలాంటి థాట్స్ అయితే ఏం పెట్టుకోకండి మామ. గేమ్ చేంజర్ మూవీ కథ వేరే, ఆ మ్యాజిక్ వేరే, రామ్ చరణ్ అన్న పవర్ వేరే, తనకున్న శక్తి వేరే. ఆ గేమ్ చేంజర్ మూవీ అయితే వేరే లెవెల్, ఎక్స్పెక్టేషన్స్కు అందుకోనంత రేంజ్కి వెళ్ళిపోతుంది మామ. ఎందుకంటే ఇండియన్ 2కి దానికి అస్సలు ఎలాంటి కంపేరింగ్ చేయొద్దు, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని ఇంతకుముందుకు మన టీం వర్గాలు గిడంగా చెప్పేసాయి మామ నిన్న మననే. మామ, ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే గేమ్ చేంజర్ మూవీ అయితే ఎవరు ఎరగని కన్వీనియర్గా హిట్ అవుతుంది. RRR తర్వాత మన అన్న వచ్చేసి ఎఫెక్ట్ పెట్టి తీసిన మూవీ అయితే గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా రేంజ్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది మామ. మీరు ఎలాంటి అంటే నెగిటివ్ థాట్స్ అయితే పెట్టుకోకండి మామ. టోటల్ పాజిటివ్గా ఉండండి. బట్టలు చింపుకునే రోజైతే మనకు వస్తుంది మామ. రామ్ చరణ్ అన్న గురించి మనకు తెలిసిందే. శంకర్ గారు అయితే అన్ని సినిమాలు మనకు రావాలి, హిట్ అవ్వాలని లేదు మామ. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఇండియన్ 1 హిట్ అయినట్టు ఇండియన్ 2 కాకపోతే అలరించలేకపోయింది, అంతేగాని గేమ్ చేంజర్ మూవీకి దానికి ఎలాంటి సంబంధం పెట్టుకోకండి. ఇది మాత్రం పొట్టు వేరే లెవెల్ ఉంటుంది మామ. మీరు మాత్రం హ్యాపీగా తడిబట్ట వేసుకొని చూసే విధంగా ఉంటుందని నేను మన రామ్ చరణ్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాను మామ. ఓకే మామ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట గుద్దిసి పెట్టుర్రి. ఇంకిన్ని అప్డేట్స్తో మనం ముందుకు వెళ్ళిపోదాం మామ. బాయ్ మామ, గుడ్ బాయ్ మామ.